అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ అక్టోబర్ 12 సాటర్డే. ముందుగా ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. మీ కుటుంబానికి, బంధుమిత్రులకు ఆ ఆది పరాశక్తి సకల శుభాలను అందించాలని, సర్వదా శతధ తన చల్లని చూపులతో కాపాడుతూ ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. మా వైపు నుంచి, ప్రాఫిట్ మాస్టర్ నుంచి, అలాగే వ్యక్తిగతంగా కూడా మీ అందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా చూస్తేనేమో అమెరికన్ మార్కెట్స్ నిన్న మళ్ళీ ఒక మంచి కొనుగోళ్ల మద్దతు కనిపించింది. S&P 500 ఫస్ట్ టైం 5800 మార్క్ పైన క్లోజ్ అవ్వడం నన్ను అబ్జర్వ్ చేయాలి. నాస్డాక్ 0.25% పైన, S&P 500 0.5% పైన, డౌ జోన్స్ దాదాపు 1% వరకు లాభాలు నిన్న నమోదు చేసింది. అండ్ ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ 0.5% మేర మనకి లాభపడితే షాంఘై ఒక దాదాపు 2.5% మేర వీక్ అవ్వడం మనం చూసాం. ఎందుకంటే విపరీతంగా పెరిగిన తర్వాత చైనీస్ మార్కెట్స్లో కొద్దిగా సెల్ ఆఫ్ అయితే వస్తుంది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంది. విపరీతంగా అహెడ్ పెరిగింది కాబట్టి. కాకపోతే చైనా నుంచి చాలా న్యూస్లు ఉన్నాయి. దాదాపుగా $300 బిలియన్ వరకు ఉద్దీపన ప్యాకేజ్ ఇవ్వాలి, స్టిమ్యులస్ ఇవ్వాలి, ఆర్టిఫిషియల్గా హెలికాప్టర్ మనీని పంపు చేయాలి, ఏదో విధంగా వాట్ ఎవర్ ఇట్ టేక్స్, కమ్ వాట్ ఇట్ మే అన్నట్టుగా కూడా నిధులను పంపు చేయాలని చెప్పి చైనా భావిస్తోంది. సో ఈ తరుణంలో China's finance minister hints at increasing the deficit at highly anticipated briefing. China's whatever it takes moment, investors hope for hundreds of billions in new stimulus. సో కొత్త స్టిమ్యులస్లో భాగంగా hundreds of billionsని పంపు చేయాలని చెప్పి చైనా భావిస్తోంది. ఇది ఒక రకంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, ఇవన్నీ తర్వాత అంశాలు. ఇప్పుడు అమెరికా ఎలా అయితే చేస్తుందో, అప్పులు తీసుకుని ప్రపంచవ్యాప్తంగా అప్పులు తీసుకుని ఎలా అయితే వ్యవస్థను నడిపిస్తుందో, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా కూడా అదే రూట్స్ని ఫాలో అవ్వాలని చెప్పి చూస్తుంది, అదే స్టెప్స్లో వెళ్ళాలని చెప్పి చూస్తుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేషన్ ఫస్ట్. ఎవరైనా సరే వాళ్ళ దేశం ప్రధానంగా ఉండాలి, వాళ్ళ దేశమే ప్రధానమైన అజెండాగా చూస్తారు. సో చైనా కూడా అలా చేస్తుంది, అందులో తప్పేం లేదు వాళ్ళ దేశం పరంగా మనం ఆలోచించినట్టయితే. సో దానివల్ల ఇన్ఫ్రా రిలేటెడ్, స్టీల్ రిలేటెడ్ స్టాక్స్కి పాజిటివ్ ఉంటుంది. మన దేశంలో స్టీల్ రిలేటెడ్ స్టాక్స్ నిన్న ఇండెక్స్లో కూడా నిఫ్టీ మెటల్ ఇండెక్స్లో 1% వరకు జంప్ రావడం చూసాం. సో తాత్కాలికంగా కొద్దిగా స్టీల్ రిలేటెడ్ స్టాక్స్లో మొమెంటం ఉండవచ్చు. కాకపోతే టెక్నికల్స్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేసుకోండి. షార్ట్ టర్మ్ ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పి స్టీల్ స్టాక్స్ కొంటే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే న్యూస్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది, న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. అండ్ ఆయిల్ ఆల్మోస్ట్ $80 దగ్గరే ఉంది. గోల్డ్ $2,670 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. బోయింగ్ దాదాపు 17,000 ఉద్యోగాల్ని తొలగించింది. ఫ్యాక్టరీ స్ట్రైక్ డీపన్ అవుతున్న తరుణంలో. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ద ఫెడరల్ రిజర్వ్ మే హ్యావ్ ప్రిటీ మచ్ జస్ట్ హిట్ ఇట్స్ 2% ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఓకే, ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో రతన్ టాటా గారి మరణం తర్వాత సో టాటా ట్రస్ట్ బాధ్యతలు ఎవరు చేపడతారు అని చెప్పి అందరిలో ఆసక్తి ఉండేది. రతన్ టాటా గారి తమ్ముడైన, అంటే హాఫ్ బ్రదర్, సవతి తల్లి కుమారుడైన నోయల్ టాటా గారు బాధ్యతలు చేపట్టబోతున్నారు. టాటా ట్రస్ట్ చైర్మన్గా ఆయన ఉంటారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్యామిలీ ట్రీ. ఈ ఫ్యామిలీ ట్రీలో క్లియర్ కట్గా ఎవరు ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరని చెప్పి క్లియర్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఇచ్చారు. సో ట్రెంట్ సక్సెస్ తర్వాత, ట్రెంట్ని సక్సెస్ చేసి మీడియాకు బాగా తక్కువగా కనిపిస్తూ పెద్దగా పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ మినిమల్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉన్న వ్యక్తి నోయల్ టాటా గారు. బట్ ట్రెంట్ని రీటైల్ లెవెల్లో విపరీతమైన సక్సెస్ చేసి ఈ మధ్యకాలంలో ఏ టాటా గ్రూప్లో కూడా అంతటి ఇది ఉత్సాహం కనిపించలేదు. అలాంటి దాన్ని నోయల్ టాటా సక్సెస్ చేసి చూపించారు బాటమ్ లెవెల్లో జూడియో విషయంలో. సో అలాంటి వ్యక్తి ఇన్ అండ్ అవుట్ కంపెనీ గురించి, ఆ సిస్టమ్ గురించి, టాటా గ్రూప్ గురించి, టాటా DNA గురించి పూర్తి స్థాయిలో A to Z తెలిసిన వ్యక్తి నోయల్ టాటా గారు. సో అందువల్ల ఆయన టాటా ట్రస్ట్ బాధ్యతలు చేపట్టబోతున్నారన్న వార్తల తర్వాత అనలిస్ట్ కమ్యూనిటీ కూడా ఈ కంటిన్యూటీ కొనసాగుతుంది. ఎప్పుడైతే బ్రేక్ పడి కొత్త యాజమాన్యం వస్తుందో అప్పుడు ఎగ్జిస్టింగ్ కంటిన్యూటీ ఉంటుందా లేదా అన్నది భయం ఉంటుంది. సో ఇప్పుడు నోయల్ టాటా గారు, ఆ టాటా సన్స్
అలాగే టాటా ట్రస్ట్ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో ఓవరాల్గా మళ్ళీ కంటిన్యూటీ కొనసాగుతుందన్న ఉద్దేశంతోనే స్టాక్స్లో మనం ఒక పాజిటివిటీ జంప్ అయితే మనం చూస్తున్నాం. రూపీ కనిష్ట స్థాయిని టచ్ చేసింది, ఆల్ టైమ్ లో 84 రూపాయల మార్కును కూడా బ్రీచ్ చేసింది. ఫారిన్ అవుట్ఫ్లోస్, ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఫారిన్ అవుట్ఫ్లోస్ ఈ మధ్యకాలంలో ప్రాఫిట్ బుక్ చేసుకుని అందరూ చక్కగా బయటికి వెళ్తున్నారు. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఇవన్నీ ఈ రెండు డబుల్ వ్యామీ ఎఫెక్ట్ ఉంది మార్కెట్స్ మీద, కరెన్సీ మీద. అందువల్ల 84 రూపాయల మార్కును క్రాస్ చేసింది. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ అవుతున్నప్పటికీ, మనకు పటిష్టమైన ఇది ఉన్నప్పటికీ కూడా మేజర్గా రూపీ వీక్ అవ్వడం అనేది కొద్దిగా ఎప్పటికప్పుడు ఆందోళన కలిగించే విషయం. బట్ పరోక్షంగా ఇంపోర్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఐటీ లాంటి కంపెనీస్కి, ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళకి, ఫార్మా రిలేటెడ్ కంపెనీస్కి అది ఆ బెనిఫిట్, ఆ లాభం కొనసాగుతూనే ఉంటుంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 2 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కాంట్రాక్ట్ అవ్వడం, కొద్దిగా బలహీనపడటం అయితే చూసాము. ఈ మధ్యకాలంలో మనకి జిఎస్టీ వసూళ్లు తగ్గాయి, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ తగ్గుతున్నాయి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో ఇవన్నీ కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఈ దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ ఈసారి ఈ 3 నెలల కాలం మీదే అందరి ఆశలు, అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఏమైనా తలకిందులు అవుతేనే అప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇది కొద్దిగా నెగిటివ్ న్యూసే వితౌట్ ఎనీ డౌట్. నోవార్టిస్ లిస్టెడ్ యూనిట్ మీద డాక్టర్ రెడ్డీస్, ఆల్కెమ్ ల్యాబ్స్ కంపెనీస్ కన్నేసాయి. మార్కెట్ క్యాప్ పరంగా 2,500 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉంది. ఇందులో 71% వరకు నోవార్టిస్ ఏజీ కంపెనీ వాటా ఉంది. సినిమా ఓనర్స్, ఈసారి సినిమా ఎగ్జిబిటర్స్కి పెద్ద సినిమాలు ఏం లేవు. సింగం రిటర్న్స్ ఒకటి, అలాగే సింగం అగైన్, భూల్ భులయ్యా ఇవే ఉన్నాయి. ఇవి కూడా ఈసారి కనుక దెబ్బ పడితే ఎగ్జిబిటర్స్కి మాత్రం చుక్కలు కనిపించే ప్రమాదమే ఉంటుంది. సింగిల్ స్క్రీన్ ఓనర్స్కి ఇంకా పెద్ద దెబ్బ. జేపీ మోర్గాన్ టెలికాం రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా టార్గెట్స్ ప్రైజులు మార్చింది. భారతీ ఎయిర్టెల్ ఇక్కడి నుంచి 14% పెరిగే అవకాశం 1920, హెక్సాకామ్ 1580, ఇండస్ టవర్స్ 525, అంటే ఇక్కడి నుంచి దాదాపు 40% పెరుగుతుందని చెప్పి జేపీ మోర్గాన్ అంచనా కడుతుంది. వోడాఫోన్ ఐడియా కూడా 10 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. పిఎస్యూ స్టాక్స్ ఓవర్ ప్రైజ్డ్ ఉన్నాయి, కొద్దిగా వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సిఎల్ఎస్ అంచనా కడుతుంది. కోల్ ఇండియా అలాగే పవర్ ఫైనాన్స్ స్టాక్స్ ఈ రెండింటి మీద ప్రైజుల్ని కూడా, టార్గెట్ ప్రైజుల్ని తగ్గించింది. ఒకవేళ 480 రూపీస్ టెక్నికల్గా బిలో కనుక క్లోజ్ అయినట్టయితే అప్పుడు 410 రూపాయలు కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కోల్ ఇండియా అనేది సిఎల్ఎస్ఏ చెప్తున్నమాట. మొన్న 493 దగ్గర క్లోజ్ అయింది, ఇంకో 13 రూపాయల బఫర్ ఉంది. అలా కాకుండా ట్రేడ్ చేసే వాళ్ళకి 508 రూపీస్ టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అని చెప్పి చెప్తుంది. అంటే షార్ట్ కొట్టే వాళ్ళకి ఎవరైనా ఉంటే, ఆర్ఎల్స్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది అని చెప్పి పొజిషన్స్ తీసుకునే వాళ్ళకు 508 రూపీస్ దాకా అప్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలని. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి 373 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఉంది. అంటే ఇక్కడి నుంచి కూడా 20% మేర డౌన్ సైడ్ రిస్క్ ఈ స్టాక్లో ఉంది అనేది సిఎల్ఎస్ఏ చెప్తున్నమాట. నాట్ ఓన్లీ దిస్ వన్, రైల్వే రిలేటెడ్ స్టాక్స్ కూడా ఈ మధ్యకాలంలో వీక్నెస్ అవుతూనే ఉన్నాయి. 25 నుంచి 35% మేర చాలా రైల్వే రిలేటెడ్ స్టాక్స్ వీక్ అయ్యాయి. సో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బంధన్ బ్యాంక్లో కొత్త యాజమాన్యం, అంటే కొత్త సిఇఓ అండ్ ఎండీ రావటము. సో ఎందుకంటే ఇంతకాలం మేనేజ్మెంట్లో ఇష్యూ ఉండేది, మేనేజ్మెంట్ మీద ఆరోపణలు ఉండేవి. బుక్స్ విషయంలో కానీ, ఫైనాన్షియల్స్ విషయంలో కానీ, యాజమాన్యం పూర్తి స్థాయిలో కంపెనీ నడిపించిన తీరులో కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక సార్లు దీని మీద ఆంక్షలు విధిస్తూనే వచ్చింది. బట్ ఎట్టకేలకి ఒక కొత్త సిఇఓ ఎండి బాధ్యతలు చేపట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం, అండ్ మేబీ ఆడిట్లో కూడా ఒక పాజిటివ్ న్యూస్ అయినా రావచ్చేమో అన్న ఒక సంకేతాల నేపథ్యంలో బంధన్ బ్యాంక్ పెరిగింది. కాకపోతే వన్స్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా మనం ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంటే తప్ప మనం ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. సో బంధన్ బ్యాంక్ ఇట్ హ్యాస్ టు ప్రూవ్ ఇట్ సెల్ఫ్. సో ప్రూవ్ చేసుకొని, కొత్తగా వచ్చిన బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం బంధన్ బ్యాంక్ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవడం మంచిది. కానీ బట్ ఇది అద్భుతాలు జరుగుతాయని చెప్పి బంధన్ బ్యాంక్లో రిస్క్ తీసుకోవడం మాత్రం అంత గొప్ప విషయం అయితే కాదు. సుదర్శన్ కెమికల్స్ నేను 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. వాళ్ళ నెదర్లాండ్ చెందిన సబ్సిడరీ కంపెనీ ద్వారా జర్మనీకి చెందిన హ్యూబాక్ గ్రూప్ని వాళ్ళు కొనుగోలు చేశారు. అది బ్యాంక్రప్ట్ అయిపోయిన కంపెనీ ఇది. ఆ హ్యూబాక్ కంపెనీ
వీళ్ళు పిగ్మెంట్స్, డైస్, స్పెషాలిటీ కెమికల్స్ బిజినెస్లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్. బట్ బ్యాంక్రప్ట్ అయిపోయారు. ఆ బ్యాంక్రప్ట్ అయిపోయిన కంపెనీని దాదాపు 1180 కోట్ల రూపాయలకి వీళ్ళు కొనుగోలు చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి కొద్దిగా మార్కెట్ ఓపెన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఆ బిజినెస్ వల్ల, అంటే ఈ అక్విజిషన్ వల్ల దాదాపు 800 కోట్ల రూపాయల వరకు ఎబిటాలో ప్లస్ రావచ్చు అని చెప్పి రాబోయే కాలంలో సుదర్శన్ కెమికల్స్ చెప్తోంది. సో అందువల్ల స్టాక్లో జంప్ అయితే చూసాం. స్టాక్ ఇప్పటికే 150% మేర ఇయర్లో పెరిగింది. సో ఫ్రెష్గా తీసుకోవడం అనేది రిస్క్ రివార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ ఎక్కువ, రివార్డ్ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ న్యూస్ డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది, మార్కెట్లో న్యూస్ ఆల్రెడీ ముందే లీక్ అయిపోయి ఉంటుంది, అందువల్లే స్టాక్ అయితే పెరిగింది. సో ఈ వార్త తర్వాత తీసుకోవడం అనేది ఫుల్ డెసిషన్ అవుతుంది. ఈ యుఎస్ చైనా మధ్య ఉన్న ట్రేడ్ వార్ అనేది పరోక్షంగా ఇండియా లాంటి కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మూడీస్ భావిస్తుంది. ఫార్మా అండ్ ఎలక్ట్రానిక్స్ దీనివల్ల గెయిన్ అవుతాయి అనేది మూడీస్ చెప్తున్న మాట. ఎరడా రీటైల్ బిజినెస్ సెటప్ చేసుకోవడానికి, B2B బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకి ఆమోదం అయితే వచ్చింది. బట్ ఇది ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది, డిస్కౌంట్ అయిపోయింది. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అక్టోబర్ 10 వరకు 18% మేర పెరిగాయి. ఇది ఒకటే పాజిటివ్ న్యూస్గా అయితే ఉంది మనకి. రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో ఈ మధ్యకాలంలో బాగా పడ్డాయి. లైక్ రైల్టెల్ 33% పీక్ నుంచి, IRCTC 20%, IRFC 33%, RVNL 25%, టెక్స్మేకర్ 32-33% మేర పడ్డాయి. కదా టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి ఇక్కడి నుంచి ఈ స్టాక్స్లో మొమెంటం ఎంత ఉండవచ్చు అన్నది ఒకసారి చూస్తే, IRCTCకి ఇంకా ఇక్కడి నుంచి కూడా డౌన్ సైడ్ రిస్క్ 9% ఉందని చెప్పి, RVNLకి ఇంకా డౌన్ సైడ్ రిస్క్ 22% మేర ఉందని చెప్పి చెప్తున్నారు. అలాగే IRFC మాత్రం 15-16% మేర అప్ సైడ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైల్టెల్ కూడా 13% వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో నోయల్ టాటా గురించి, అలాగే రూపీ అండ్ ట్యాపింగ్ వేస్ట్ వాటర్. సో గవర్నమెంట్ ఫ్లోట్స్ అప్ టు 50% రీయూజ్ మ్యాండేట్ ఫర్ బల్క్ యూజర్స్ బై 31. సో ఇంకా రాబోయే 7 ఏళ్ల కాలంలో బల్క్ యూజర్స్ అందరూ కూడా, లైక్ రెసిడెన్షియల్ సొసైటీస్ కానీ, గవర్నమెంట్ ప్రైవేట్ ఆఫీసెస్ కానీ, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రీయూజ్ చేయాలి వాటర్ని అని చెప్పి ఆదేశాలు జారీ చేయబోతోంది, చేసే అవకాశం ఉంది. సో దీనివల్ల వేస్ట్ వాటర్ హ్యాండ్లర్స్, వేస్ట్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో. అండ్ IIFL సెక్యూరిటీస్ 3 నెలల కాలంలో 117% మేర పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసింది. మ్యాన్కైండ్ ఫార్మా 4.5% మేర పెరిగింది. ఉషా మార్టిన్ 2 వారాల యావరేజ్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిస్తే 31 రెట్లు అధికంగా 15% మేర పెరిగింది. సో ఈ స్టాక్ను కొద్దిగా రాడార్లో పెట్టుకోండి. ట్రంప్ సేస్ ఇండియా బిగ్గెస్ట్ టారిఫ్ చార్జర్ ఓస్ రెసిప్రోకల్ ట్యాక్స్. సో ఇండియా నవ్వుతూనే చురకలు అంటిస్తుంది. మోడీ బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ, ఇండియా బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా వాళ్ళు నవ్వుతూనే మన మీద అధికంగా ఛార్జెస్ విధిస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే ఆ రెసిప్రోకల్ ట్యాక్స్, అంటే వాళ్ళ మీద కూడా అదే స్థాయిలో ట్యాక్సెస్ ఉంటాయి, విధిస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట అది. అలాగే బంగ్లాదేశ్ అదానీ పవర్తో ఆ డీల్ని కొనసాగించే అవకాశం ఉంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్, 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ట్రేడర్ కావడానికి, ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ కావడానికి ఉపయుక్తమయ్యే ప్రోగ్రామ్. అసలు F&O ఎలా ట్రేడ్ చేసుకోవాలి, అసలు F&O సంగతి వెళ్ళాల్సిన అవసరం, అసలు బేసిక్స్, అసలు మార్కెట్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, అసలు పొజిషన్స్, ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి అన్న ప్రాథమికమైన అంశాల దగ్గర నుంచి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేసుకోవాలి, స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మన పోర్ట్ఫోలియోను హెడ్జ్ చేసుకుని ఎలా ట్రేడ్ చేసుకోవాలి, ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు నేర్చుకునే అవకాశం, సౌలభ్యం 100 days మెంటార్షిప్ కార్యక్రమంలో ఉంటుంది. దాదాపు 4 నెలల పాటు మీకు హ్యాండ్ హోల్డింగ్ గైడెన్స్ ఉంటుంది. ఈ 4 నెలలు అయిపోయిన తర్వాత కూడా మీరు ఎప్పుడైనా సరే మీ డౌట్స్ని క్లారిఫై చేసుకునే వెసులుబాటు ఈ 100 days మెంటార్షిప్ కార్యక్రమంలో ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఆర్పీ గారితో ఇంటరాక్ట్ కావచ్చు, మీ డౌట్స్ అన్నీ కూడా ఎప్పుడైనా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఛాన్స్ మీకు ఎక్కడా దొరకదు. అందువల్ల ఈ అడ్వాంటేజ్ని మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎల్లుండి నుంచి బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరిన్ని వివరాలు మన వాట్సాప్ నెంబర్లో కానీ లేదా profitmaster.in వెబ్సైట్లో కానీ మీరు చూసి తెలుసుకోవచ్చు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.